chloroplasts from cells were isolated by కణాల నుండి హార్తరేణువులను ఎవరు వేరు చేశారు? పెలిటియర్, కావన్షో, డేనియల్ ఐ ఆర్నాన్, ఎంగల్మన్. పెలిటియర్, కావన్షో, డేనియల్ ఐ ఆర్నాన్, ఎంగల్మన్. డేనియల్ ఐ ఆర్నాన్ is correct option. Daniel I. Arnon isolated chloroplasts from the cells. Daniel I. Arnon హార్తరేణువులను కణం నుండి వేరు చేశాడు. Chlorophyll pigment contains one atom of. హార్తరేణువు దిగువ వాటిలో ఏ పరమాణును కలిగి ఉంటుంది? Chlorophyll pigment contains one atom of ఐరన్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం. The right option is magnesium. Magnesium is the right option. Chlorophyll pigment contains magnesium in it. హరితరేణువు పత్రహరితము మెగ్నీషియంను కలిగి ఉంటుంది. Which part of the daughter plant forms Haustoria? కస్కుటాలోని ఏ భాగము హాస్టోరియాను ఏర్పరుస్తుంది? రూట్, వేరు, స్టెమ్, కాండము, లీఫ్, పత్రము. ఆల్ ద అబోవ్, పైవన్నీ. స్టెమ్ is the correct answer. Stem forms Haustoria in కస్కుటా. కస్కుటా మొక్కలో హాస్టోరియాను కాండం ఏర్పరుస్తుంది. కాండం నుంచి హాస్టోరియాలు ఏర్పడతాయి. కార్బోహైడ్రేట్ డైజెషన్ does not occur in this part of alimentary canal. Carbohydrate digestion does not occur in this part of alimentary canal. జీర్ణనాళంలోని ఈ భాగంలో పిండి పదార్థాలు జీర్ణం కావు. మౌత్, హాస్యకుహరము, నోరు, బక్కల్ క్యావిటీ, ఓసోఫాగస్, ఆహార వాహిక, స్టమక్, జీర్ణాశయము, స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు. మౌత్, that is buccal cavity. In buccal cavity, carbohydrates gets digested. హాస్యకుహరంలో పిండి పదార్థాలు జీర్ణమవుతాయి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఓసోఫాగస్, ఇన్ ఓసోఫాగస్ there is no digestion in esophagus. ఆహార వాహికలో జీర్ణక్రియ జరగదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షన్. స్టమక్, ఇన్ స్టమక్ ఓన్లీ proteins gets digested. That's why stomach is the right answer. జీర్ణాశయంలో మాంసకృతులు మాత్రమే జీర్ణం కాబడేటువంటి పెప్సిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది సరైన సమాధానం. స్మాల్ ఇంటెస్టైన్, ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ carbohydrates also gets digested. That's why small intestine is also wrong option. చిన్న ప్రేగులో పిండి పదార్థాలను జీర్ణం చేసేటువంటి అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి చిన్న ప్రేగు అనేది కూడా సరైన సమాధానం కాదు. The right option is stomach. Intake of fiber rich food avoids. Intake of fiber rich food avoids. పీచు పదార్థాలు అధికంగా కలిగిన ఆహార పదార్థం తీసుకోవడం దీన్ని నివారిస్తుంది. పీచు పదార్థాలు అధికంగా కలిగిన ఆహార పదార్థం తీసుకోవడం దీన్ని నివారిస్తుంది. డెఫికేషన్, మల విసర్జనము. కాన్స్టిపేషన్, మలబద్ధకము. అబ్జార్ప్షన్, శోషణము. ఇండైజెషన్, అజీర్తి. రైట్ ఆప్షన్ ఇస్ కాన్స్టిపేషన్. మలబద్ధకము సరి అయిన సమాధానం. కాన్స్టిపేషన్ ఈజ్ అవాయిడెడ్ బై టేకింగ్ ఫైబర్ రిచ్ ఫుడ్. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహార పదార్థం తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు.
The end products of photosynthesis are కిరణ్ సమయక్రియలోని అంత్య ఉత్పన్నాలేవి గ్లూకోజ్ చక్కెర, ఆక్సిజన్ ఆమ్లజని, వాటర్ నీరు. ఆల్ ద అబోవ్. Glucose is produced in the photosynthesis, oxygen is also produced, and also water. ఈ మూడు కిరణ్ సమీకరణలు తయారవుతాయి కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ద అబోవ్. 5 సరైన సమాధానము. ఎందుకంటే ఇందులో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్ ఈ మూడు కూడా కిరణ్ సమీకరణలో ఉత్పన్నమవుతాయి కాబట్టి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ద అబోవ్. 5 The intermediate compound that participates in synthesis of glucose is చక్కెర ఉత్పత్తిలో పాత్ర వహించే మధ్యస్థ పదార్థం ఇది. చక్కెర ఉత్పత్తిలో పాలు పంచుకునే మధ్యస్థ పదార్థం ఇది. ఆక్సలోఎస్టిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్, ribulose 1,5-diphosphate, acetyl coenzyme A. The right option is ribulose 1,5-diphosphate. ribulose 1,5-diphosphate అనేది సరైన సమాధానం. ribulose 1,5-diphosphate మధ్యస్థ పదార్థంగా కిరణ్ సమీకరణలో ఏర్పడుతుంది. కిరణ్ సమీకరణలో గ్లూకోజ్ కంటే ముందుగా ribulose 1,5-diphosphate ఏర్పడుతుంది. Nutrients present in balanced diet are సంతులిత ఆహారంలో గల పోషకాలు: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్ సాల్ట్స్. ఆల్ ద అబోవ్. Carbohydrates, proteins, fats, vitamins, minerals. All these 5 types of nutrients are present in the balanced diet. That's why all the above is right answer. 5 అనేది సరైన సమాధానము. సంతులిత ఆహారంలో తినే పదార్థాలు మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా తగు పాలలో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని పిండి పదార్థం అని అంటారు, సంతులిత ఆహారం అని అంటారు. కాబట్టి సంతులిత ఆహారం ఇవన్నీ పోషకాలను కలిగి ఉంటుంది. దిస్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా present in the intestine. This vitamin is synthesized by bacteria present in the intestine. ప్రేవులో ఉన్నటువంటి సూక్ష్మజీవుల ద్వారా సంశ్లేషణ చేయబడేటువంటి విటమిన్ ఏది? చిన్న ప్రేవులోని సూక్ష్మజీవులు సంశ్లేషణ చేసే విటమిన్ ఏది? సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్. సైనకోబాలమిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లము, ప్యాంటోథెనిక్ ఆమ్లం. The right option is cyanocobalamin, vitamin B12. Cyanocobalamin or vitamin B12 is synthesized by bacteria present in the intestine. ప్రేవులోని సూక్ష్మజీవులు సంశ్లేషణ చేసే విటమిన్ cyanocobalamin or vitamin B12. This vitamin is present only in animal foods. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో మాత్రమే ఉండేటువంటి విటమిన్ ఏది? కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, రెటినాల్, ఫిలోక్వినాన్. కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, రెటినాల్, ఫిలోక్వినాన్. ద రైట్ ఆప్షన్ ఈజ్ రెటినాల్. రెటినాల్ అనేది సరైన సమాధానం. ఇది బీఫ్, చికెన్, ఫిష్, ఎగ్స్, మిల్క్, లివర్ ఇవంటిలో ఉండేటువంటి విటమిన్ ఏ రెటినాల్. ఇది జంతు సంబంధ పదార్థాల్లో మాత్రమే లభించేటువంటి
ఒకనొక విటమిన్ రెటినాల్. One of the fat-soluble vitamins involved in coagulation of blood is. One of the fat-soluble vitamins involved in coagulation of blood is. రక్తస్కందనంలో పాత్ర వహించే కొవ్వుల్లో కరిగే విటమిన్ ఏది? రక్తస్కందనంలో పాలు పంచుకొని కొవ్వుల్లో కరిగే విటమిన్ ఏది? విటమిన్ కే, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఈ. విటమిన్ కే, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఈ. రైట్ ఆప్షన్ ఇస్ విటమిన్ కే. విటమిన్ కే అనేది సరైన సమాధానం. ఇది రక్తస్కందనానికి ఉపయోగపడుతుంది. ఇట్ టేక్స్ పార్ట్ ఇన్ కోఆగులేషన్ ఆఫ్ బ్లడ్. ఎంజైమ్స్ దట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్ ఆర్. ఎంజైమ్స్ దట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్ ఆర్. మాంసకృతులపైన పనిచేసే ఎంజైమ్లేవి? ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, టైలిన్, అమైలేజ్, పెప్సిన్, ట్రిప్సిన్, లైపేజ్, సుక్రోజ్. ట్రిప్సిన్ మరియు కైమోట్రిప్సిన్ ఇవి రెండు కూడా మాంసకృతులపైన పనిచేస్తాయి కాబట్టి ఇది రైట్ ఆప్షన్. ట్రిప్సిన్ అండ్ కైమోట్రిప్సిన్ యాక్ట్స్ ఆన్ proteins and convert them into peptides and peptones. That's why this is the correct option. Tyline, amylase, these two act upon carbohydrates. That's why it is a wrong answer. Tyline మరియు amylase రెండు కూడా పిండి పాత్రలపైన పనిచేస్తాయి కాబట్టి ఇది సరైన సమాధానం కాదు. పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ both acts on proteins. That's why it is the రైట్ ఆన్సర్. పెప్సిన్ మరియు ట్రిప్సిన్ రెండు కూడా మాంసకృతులపైన పనిచేస్తాయి కాబట్టి ఇది రైట్ ఆన్సర్, సరైన సమాధానం. లైపేజ్ అండ్ సుక్రేజ్ డు నాట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్. లైపేజ్ కొవ్వు పదార్థాలపైన, సుక్రోజ్ పిండి పదార్థాలపైన పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా సరైన సమాధానం కాదు. లైపేజ్ యాక్ట్స్ ఆన్ ఫ్యాట్స్ అండ్ సుక్రోజ్ యాక్ట్స్ ఆన్ sugars, that is carbohydrates. That's why it is not the right option. Enzymes that act on proteins are 1 and 3 options. Right answer is 1 and 3 options. That is trypsin, pepsin, chymotrypsin. ట్రిప్సిన్, పెప్సిన్, కైమోట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్లు మాంసకృతులపైన పనిచేస్తాయి. The gastric juice contains. The gastric juice contains జఠరరసము క్రింది వాటిని కలిగి ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పెప్సిన్, మ్యూకస్, ఆల్ ద అబోవ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్, మ్యూకస్, ఆల్ ద అబోవ్. Gastric juice contains hydrochloric acid, right option, pepsin, right option, mucus, right option. All these three are present in the gastric juice. That's why the last one, all the above, is right answer. జఠరరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము, పెప్సిన్ మరియు శ్లేష్మ పదార్థం మ్యూకస్ మూడు ఉంటాయి కాబట్టి అన్నీ పైవన్నీ సరైన సమాధానం. Deficiency of biotin results in. Deficiency of biotin results in. బయోటిన్ లోపం వల్ల వచ్చేటువంటి లక్షణాలు: బర్నింగ్ హీట్, అరికాళ్ళ మంట, నర్వస్ డిసార్డర్స్, నాడీ సంబంధ రుగ్మత, అనీమియా, రక్తహీనత, పెల్లగ్ర. బయోటిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి నర్వస్ డిసార్డర్స్. నర్వస్ డిసార్డర్స్ నాడీ సంబంధమైన ఇబ్బందులు. నాడీ సంబంధమైన ఇబ్బందులు బయోటిన్ లోపం వల్ల వస్తాయి. నర్వస్ డిసార్డర్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ బయోటిన్. The chemical name of vitamin B3 is.
The chemical name of vitamin B3 is vitamin B3 రసాయనమేమి థైమిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, పైరాక్సిన్. థైమిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, పైరాక్సిన్. నియాసిన్ is the right option. నియాసిన్ is the right option. Vitamin B3 రసాయన నామం నియాసిన్. నియాసిన్ is the chemical name of vitamin B3. The causes for vomiting are overeating, food containing high proportion of fat, eating something very indigestible and poisonous. All the above. వాంతులు జరగడానికి ప్రధాన కారణము అతిగా తినడము, ఓవర్ ఈటింగ్, అతిగా కొవ్వు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాన్ని తీసుకోవడము, జీర్ణము కానటువంటి విషపూరితమైన ఆహార పదార్థాన్ని తీసుకోవడము, పైవన్నీ. వాంతులు జరగడానికి ప్రధానమైన కారణము అతిగా తినడము, అతిగా కొవ్వు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడము, జీర్ణము కాని విషపూరితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం. కాబట్టి ద లాస్ట్ వన్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాలుగోది సరైన సమాధానము. వామిటింగ్స్ ఆర్ కాజ్ డ్యూ టు ఓవర్ ఈటింగ్ అండ్ consuming the high fatty food and also eating undigestible poisonous food material. The process of digestion in humans is completed. The process of digestion in humans is completed. మానవుడిలో జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుంది, ఎక్కడ సమాప్తమవుతుంది? స్టమక్ జీర్ణాశయము, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేవు, ఎసోఫాగస్ ఆహారవాహిక, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేవు. రైట్ ఆప్షన్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్. చిన్న ప్రేవు సరైన సమాధానము. ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మానవుల్లో చిన్న ప్రేవులో జీర్ణక్రియ సంపూర్ణమవుతుంది. Where are proteins first digested in the alimentary canal? Where are proteins first digested in the alimentary canal? ఆహార నాళములో మొట్టమొదటిసారిగా మాంసకృతులు జీర్ణమయ్యే భాగం ఏది? మౌత్, బకల్ క్యావిటీ నోరు, ఆస్యకుహరము, స్టమక్ జీర్ణాశయము, ఎసోఫాగస్ ఆహారవాహిక, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేవు. The right option is stomach. జీర్ణాశయము సరైన సమాధానము. In stomach, the gastric glands they secrete the hormone and the enzymes which can digest the proteins. That's why stomach is the right answer. జీర్ణాశయంలో మాంసకృతులు జీర్ణం చేసేటువంటి ఎంజైమ్లు స్రవించబడతాయి కాబట్టి మొట్టమొదటిసారిగా జీర్ణాశయంలో మాంసకృతుల యొక్క జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. The first enzyme to mix with the food in the digestive system is. The first enzyme to mix with the food in the digestive system is. జీర్ణ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ఆహారంతో కలిసేటువంటి ఎంజైమ్ ఏది? amylase, pepsin, trypsin, lipase. Amylase, pepsin, trypsin, lipase. Amylase is the right answer. Amylase is the right answer. Why? Because salivary amylase first mixes with the food material in the buccal cavity. amylase అనేది సరైన సమాధానము. ఎందుకనగా మొట్టమొదటిసారిగా ఆహారంతో లాలాజల అమైలేజ్ ఆస్యకుహరంలో కలపబడుతుంది కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ద ఇంటర్నల్ ఎనర్జీ, సెల్యులార్ ఎనర్జీ రిజర్వ్ ఇన్ ఆటోట్రాప్స్ ఈజ్. ద ఇంటర్నల్ ఎనర్జీ రిజర్వ్ ఇన్ ఆటోట్రాప్స్ ఈజ్. కణంలో
ద ఇంటర్నల్ ఎనర్జీ సెల్యులార్ ఎనర్జీ రిజర్వ్ ఇన్ ఆటోట్రాఫ్స్ ఈజ్. కణంలో అంతర్గత శక్తి నిలువ ఉండేటువంటి విధానము. స్వయం పోషకాల్లో అంతర్గత శక్తి ఈ రూపంలో నిలువ ఉంటుంది. ప్రోటీన్స్, మాంసకృతులు, ఫ్యాటీ యాసిడ్స్, కొవ్వు ఆమ్లాలు, గ్లైకోజన్, స్టార్చ్, పిండి పదార్థం. స్వయం పోషకాల్లో కణశక్తి, అంతర్గత శక్తి పిండి పదార్థాల రూపంలో నిలువ ఉంటుంది. స్టార్చ్ పిండి పదార్థాల రూపంలో నిలువ ఉంటుంది. ద ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ రిజర్వ్డ్ ఇన్ ఆటోట్రాఫ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. స్టార్చ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. We will find vocal cords in. మనకు స్వరతంత్రులు ఈ భాగంలో కనిపిస్తాయి. లారింక్స్ సౌండ్ బాక్స్, శబ్దపేటిక. ఫారింక్స్ గ్రసని. నాసిల్ క్యావిటీ నాసికా కుహరము. ట్రాకియా వాయునాళము. మనకు శబ్దాన్ని ఉత్పత్తి చేసే స్వరతంత్రులు లారింక్స్లో కనబడతాయి. We will find vocal cords which produce sound in the larynx, which is also called as sound box. శబ్దపేటిక అని పిలుస్తాం దీన్ని. Cluster of air sacs in lungs are called. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి గాలి సంచుల యొక్క సముదాయాన్ని ఏమని పిలుస్తారు? అల్వియోలై వాయుగోనులు, బ్రాంకై శ్వాసనాళము, బ్రాంక్యూల్స్ శ్వాసనాళిక, ఎయిర్ స్పేసెస్ గాలి గదులు. అల్వియోలై, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఎయిర్ స్పేసెస్. The right option is alveoli. Alveoli is the right option. వాయుగోనులు అనేది సరైన సమాధానము. The cluster of air sacs in lungs are called as alveoli. ఊపిరితిత్తుల్లోని గాలి గదుల యొక్క సమూహాన్ని వాయుగోనులు అని పిలుస్తాము. Which of the following statement matches correct thoracic mechanics? క్రింది వాటిలో ఉరఃకుహర పరిమాణంతో సరిపోలినది. డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ ఇంక్రీజెస్. ఉదర వితానము సంకోచం చెంది పరిమాణము పెరుగుతుంది. ఉరఃకుహర పరిమాణము పెరుగుతుంది. డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ డిక్రీజెస్. ఉదర వితానము సంకోచం చెంది ఉరఃకుహర పరిమాణం తగ్గుతుంది. డయాఫ్రామ్ ఎక్స్పాండ్స్, వాల్యూమ్ ఇంక్రీజెస్. ఉదర వితానము వ్యాకోచం చెంది ఉరఃకుహర పరిమాణము పెరుగుతుంది. డయాఫ్రామ్ ఎక్స్పాండ్స్, వాల్యూమ్ డిక్రీజెస్. ఉదర వితానము వ్యాకోచం చెంది ఉరఃకుహర పరిమాణము తగ్గుతుంది. ఉరఃకుహరానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ ఏది అంటే డయాఫ్రామ్ కాంట్రాక్ట్స్, వాల్యూమ్ ఇంక్రీజెస్. మొదటిది సరైన సమాధానము. డయాఫ్రామ్ ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ umbrella shape. It is dome shaped. When it contracts, it will become flat. That's why the volume of the thoracic cavity increases. Diaphragm
గొడుగు ఆకారంలో ఉంటుంది. ప్రారంభంలో ఎప్పుడైతే డయాఫ్రమ్ సంకోచం చెందుతుందో అది చదునుగా మారడం వల్ల ఉరఃకుహర పరిమాణం పెరుగుతుంది. ఇది రైట్ ఆప్షన్. రెస్పిరేషన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏ catabolic process because of respiration is classified as a catabolic process because of శ్వాసక్రియను విచ్ఛిన్న క్రియ అని ఎందుకు పిలుస్తారు? బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్. ఈ క్రియలో సంక్లిష్ట ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చేయబడతాయి. కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ, కాంతి శక్తి మార్పు చెందుతుంది. సింథసిస్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ, రసాయన శక్తి సంశ్లేషణ చేయబడుతుంది. ఎనర్జీ స్టోరేజ్, శక్తి నిల్వ చేయబడుతుంది. రెస్పిరేషన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ catabolic process because breakdown of complex food molecules takes place in it. శ్వాసక్రియను విచ్ఛిన్న క్రియ అని ఎందుకు అంటారంటే అందులో సంక్లిష్టమైన ఆహారపు అణువులు విడగొట్టబడతాయి కాబట్టి దీన్ని విచ్ఛిన్న క్రియ అని అంటారు. ఎనర్జీ జనరేటెడ్ డ్యూరింగ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ ప్రైమర్లీ స్టోర్డ్ ఇన్. ప్రాథమికంగా శ్వాసక్రియ ద్వారా విడుదలైనటువంటి శక్తి నిల్వ చేయబడు ప్రాంతము. న్యూక్లియస్ కేంద్రకము, మైటోకాండ్రియా, రైబోజోమ్, సెల్ వాల్ కణ కవచం. న్యూక్లియస్, మైటోకాండ్రియా, రైబోజోమ్, సెల్ వాల్. రైట్ ఆప్షన్ ఇస్ మైటోకాండ్రియా సరైన సమాధానము. ఎనర్జీ జనరేటెడ్ డ్యూరింగ్ సెల్యులార్ రెస్పిరేషన్ ఈజ్ ప్రైమర్లీ స్టోర్డ్ ఇన్ మైటోకాండ్రియా. ప్రాథమికంగా కణ శ్వాసక్రియ ద్వారా ఉత్పత్తి అయినటువంటి శక్తి మైటోకాండ్రియాలో నిల్వ చేయబడుతుంది. అందుకే మైటోకాండ్రియాను కణశక్తి ఆగారం అని పిలుస్తాము. ఇన్ విచ్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ఈజ్ ఫుడ్ బ్రోకెన్ డౌన్ ఫర్ రిలీజ్ ఆఫ్ బయోలాజికల్ ఎనర్జీ. ఇన్ విచ్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ఈజ్ ఫుడ్ బ్రోకెన్ డౌన్ ఫర్ రిలీజ్ ఆఫ్ బయోలాజికల్ ఎనర్జీ. ఏ శరీర ధర్మక్రియలో ఆహారం విడగొట్టబడి శక్తి ఉత్పత్తి అవుతుంది? ఆహారం విడగొట్టబడుతుంది. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ, రెస్పిరేషన్ శ్వాసక్రియ, ఎక్స్క్రీషన్ విసర్జనక్రియ, సర్క్యులేషన్ రవాణా వ్యవస్థ. ద రైట్ ఆన్సర్ ఈస్ రెస్పిరేషన్. శ్వాసక్రియ సరైన సమాధానం. శ్వాసక్రియలో శక్తి విడుదల కావడానికి ఆహారం విచ్ఛిన్నం చేయబడుతుంది. ద ఫుడ్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఫర్ రిలీజ్ ఆఫ్ బయోలాజికల్ ఎనర్జీ ఇన్ ద రెస్పిరేషన్. The scientific word respiration and originates from which language? The scientific word respiration originates from which language? శ్వాసక్రియ అనే శాస్త్రీయ పదము ఏ భాష నుండి తీసుకోబడింది? ఏ భాష నుండి ఉత్పన్నమైంది? ఇంగ్లీష్, గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్. లాటిన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. లాటిన్ అనేది సరైన సమాధానము. ద వర్డ్ రెస్పిరేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. లాటిన్ భాష నుంచి శ్వాసక్రియ అనే పదము ఉత్పన్నమైంది. ద గ్యాస్ లిబరేటెడ్ అపాన్ హీటింగ్ పౌడర్డ్ చార్కోల్ ఈజ్. చూర్ణం చేయబడ్డ బొగ్గును వేడి చేసినప్పుడు విడుదలయ్యే వాయువు. చూర్ణం చేయబడ్డ బొగ్గును
వేడి చేసినప్పుడు విడుదలయ్యే వాయువు. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆల్ ద అబవ్. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్, పైవన్నీ. ద రైట్ ఆప్షన్ ఈజ్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ సరైన సమాధానము. The specific gas needed for the combustion or burning of substances is. The specific gas needed for the combustion or burning of substances is. వస్తువులు మండడానికి కావలసిన వాయువు ఏది? వస్తువులు మండడానికి కావలసిన వాయువు ఏది? ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్, నైట్రోజన్. ఆక్సిజన్, carbon dioxide, phosphorus, nitrogen. Oxygen is the right option. Oxygen is the right option. Oxygen is required for burning of substances. పదార్థాల మండడానికి దోహదపడే వాయువు ఆమ్లజని, ఆక్సిజన్. The air we breathe out precipitates which of the following chemical solutions? The air we breathe out precipitates which of the following chemical solutions? మనము విడిచే గాలి క్రింది వానిలో ఏ రసాయనిక ద్రావణాలను అవక్షేపణం చేస్తుంది? క్రింది వానిలో ఏ రసాయనిక ద్రావణాలను అవక్షేపం చేస్తుంది? వాటర్, లైమ్ వాటర్, సున్నపు నీరు, సోడియం హైడ్రాక్సైడ్, షుగర్ సొల్యూషన్, చక్కెర ద్రావణం. వాటర్, లైమ్ వాటర్, sodium hydroxide, sugar solution. Lime water is the right option. Lime water is the right option. The air we breathe out contains carbon dioxide. This carbon dioxide precipitates lime water, forming milky white solution. Milky white solution. మనం విడిసే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటిని అవక్షేపం చెందించి సున్నపు తేటగా మారుస్తుంది. తెల్లటి పాలలాంటి సున్నపు తేటగా మారుస్తుంది. కాబట్టి లైమ్ వాటర్ ఇస్ రైట్ ఆప్షన్. The actual exchange of respiratory gases takes place in these specialized parts of the lungs. The actual exchange of respiratory gases takes place in these specialized parts of the lungs. ఊపిరితిత్తులోని ఈ ప్రత్యేకమైన భాగాల్లో వాయువుల వినిమయం జరుగుతుంది. ఊపిరితిత్తులోని ప్రత్యేకమైన భాగాల్లో వాయువుల వినిమయం జరుగుతుంది. బ్రాంక్యూల్స్ శ్వాసనాళికలు, అల్వియోలై వాయుగోళాలు, బ్రాంకస్ శ్వాసనాళాలు, ప్లూరా ఉపస త్వచం. బ్రాంక్యూల్స్, అల్వియోలై, బ్రాంకస్, ప్లూరా శ్వాసనాళికలు, వాయుగోళాలు, శ్వాసనాళము, ఉపస త్వచం. The right option is alveoli. Alveoli వాయుగోళాలు. వాయుగోళంలో వాయువుల యొక్క వినిమయం జరుగుతుంది. ఊపిరితిత్తులో వాయువుల యొక్క వినిమయం వాయుగోళంలో జరుగుతుంది. The exchange of respiratory gases takes place in alveoli. Air is structurally filtered, warmed and moistened in this part of the respiratory system. Air is structurally filtered, warmed and moistened in this part of the respiratory system. శ్వాస వ్యవస్థలోని ఈ భాగంలో గాలి శుభ్రం చేయబడి, వెచ్చగా చేయబడి మరియు తేమ చేర్చబడుతుంది. నోస్ ముక్కు, ఫారింక్స్ గ్రసని, లారింక్స్ శబ్దపేటిక, నాసల్ క్యావిటీస్ నాసిక కుహరము. The right option is నాసికా కుహరము, nasal cavity. In nasal cavity, the air is filtered, warmed and moistened. నాసికా కుహరంలో గాలి శుభ్రం చేయబడి, వెచ్చ చేయబడి మరియు తేమ కూడా కలపబడుతుంది.
This muscular valve in the pharynx effectively controls the movement of air and food towards their respective passages. This muscular valve in the pharynx effectively controls the movement of air and food towards their respective passages. ఈ ఖండరహితమైన నిర్మాణము గ్రసనిలో ఆహారము మరియు వాయువుల యొక్క రవాణాను నియంత్రిస్తుంది. ఈ ఖండరహితమైన భాగము గ్రసనలో ఆహారం మరియు వాయువుల యొక్క రవాణాను నియంత్రిస్తుంది. ఓసోఫాగస్ ఆహారవాహిక, ప్యాలెట్, అంగిలి, గ్లోటిస్, శబ్దపేటిక ముందు భాగము, ఎపిగ్లోటిస్ ఉపజిహ్విక. ఓసోఫాగస్, ప్యాలెట్, glottis, epiglottis. Epiglottis is the right answer. Epiglottis controls the movement of air and food towards their respective passages in pharynx. గ్రసన్లో గాలి మరియు ఆహార పదార్థాల రవాణాను నిర్ణీత మార్గంలో పోయేటట్టుగా ఉపజిహ్విక చూస్తుంది. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ primarily take in dissolved oxygen from Single cell organisms primarily take in dissolved oxygen from ఏకకణ జీవులు ఆక్సిజన్ను ఎక్కడి నుంచి తీసుకుంటాయి, ఎక్కడి నుండి గ్రహిస్తాయి? ఎయిర్ గాలి, సాయిల్ భూమి, వాటర్ నీరు, బోత్ ఎయిర్ అండ్ వాటర్ నీరు మరియు గాలి. The right option is water. They single cell organisms, they take oxygen from water. They take dissolved oxygen from water. ఏకకణ జీవులు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ను గ్రహిస్తాయి. Vocal cords are structurally located inside this part of the human respiratory system. Vocal cords are structurally located inside this part of the human respiratory system. మానవ శ్వాస వ్యవస్థలో స్వరతంత్రులు ఈ నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్నాయి. మానవ శ్వాస వ్యవస్థలో స్వరతంత్రులు ఈ నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఫారింక్స్ గ్రసని, లారింక్స్ శబ్దపేటిక, బ్రాంకస్ శ్వాసనాళము, లంగ్స్ ఊపిరితిత్తులు. లారింక్స్ is the right option. Vocal cords are inside the larynx in respiratory system. శబ్ద తంత్రులు స్వరతంత్రులు శబ్దపేటికలో అంతర్భాగంగా ఉన్నాయి. Trachea is commonly referred to by what common name? Trachea is commonly referred to by what common name? సాధారణంగా వాయునాళంను ఏమని పిలుస్తారు? విండ్ పైప్, గాలిగొట్టం, సౌండ్ బాక్స్, శబ్దపేటిక, వోకల్ కార్డ్స్ స్వరతంత్రులు, సెప్టమ్ విభాజకము. విండ్ పైప్, సౌండ్ బాక్స్, vocal cords, septum. The right option is wind pipe. గాలిగొట్టమని పిలుస్తారు. Trachea is commonly referred as wind pipe. If the total microscopic alveoli of human lungs are completely spread out, they will cover an area of nearly. If the total microscopic alveoli of human lungs are completely spread out, they will cover an area of nearly. ఒకవేళ మానవుల్లోని సూక్ష్మమైనటువంటి వాయుగోన్లు కనుక విప్పబడి భూమిపైన పరిచిన ఎడ ఎంత వైశాల్యాన్ని దాదాపుగా ఆక్రమిస్తాయి? మానవుని యొక్క సూక్ష్మమైన వాయుగోనులు విప్పి భూమిపైన పరిచిన ఎడల ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? 60 మీటర్ స్క్వేర్, 160 మీటర్ స్క్వేర్,
80 meter square, 100 meter square. The right option is 100 meter square. 100 చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. If the microscopic alveoli of human beings are completely spread out, they cover approximately 100 meter square area. 100 meter square area. The muscular structure in the chest cavity that separates the abdomen from the respiratory system is. The muscular structure in the chest cavity that separates the abdomen from the respiratory system is. ఉరఃకుహరములో ఉన్నటువంటి కండరయుతమైన నిర్మాణము ఉదరమును ఉరఃకుహరం నుండి వేరు చేస్తుంది. ఉరఃకుహరంలో ఉన్నటువంటి కండరయుతమైన నిర్మాణము ఏది ఉదరమును శ్వాస వ్యవస్థ నుంచి వేరు చేస్తుంది. రిబ్ కేజ్, పక్కటెముకల గూడు, డయాఫ్రమ్, ఉదర వితానము, ఎపిగ్లాటిస్, ఉపజిహ్విక, ఓసోఫాగస్, ఆహారవాహిక. రిబ్ కేజ్, డయాఫ్రమ్, ఎపిగ్లాటిస్, ఓసోఫాగస్. The right option is డయాఫ్రమ్. ఉదర వితానము. ఉదర వితానం అనేది మన యొక్క శరీర కుహరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. పై గదినేమో ఉరఃకుహరం అని అంటాము, కింది గదినేమో ఉదర కుహరం అని అంటాము. The diaphragm divides our body cavity into two parts. The upper part is called as thoracic cage, and the lower part is called as abdominal cavity. The upper one is called as thoracic cavity and the lower one is called as abdominal cavity. The exact percentage of oxygen present in normally exhaled air is around. The exact percentage of oxygen present in normally exhaled air is around. మనం నిశ్వాస క్రియలో విడిచేటువంటి గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క శాతం ఎంత? 21%, 16%, 79%, 14%. 21%, 16%, 79%, 14%. The oxygen percentage present in inhaled air is 21%, whereas the oxygen percentage present in exhaled air is 16%. 16% is the right option. మనము పీల్చుకునే గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ శాతము 21%, మనం విడిచే గాలిలో ఉండే ఆక్సిజన్ యొక్క శాతము 16%. 16% సరైన సమాధానం. The total standard lung capacity of a healthy adult human being is around. The total standard lung capacity of a healthy adult human being is around. ఆరోగ్యవంతమైన యువకుని ఊపిరితిత్తుల సామర్థ్యము. ఆరోగ్యవంతమైన యువకుని ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యము 5800 ml, 500 ml, 1200 ml, 4000 ml. 5800 ml, 500 ml, 1200 ml, 4000 ml. The right option is 5800 ml. 5800 ml. 5700 milliliters. Approximately 6 liters. Approximately 6 liters. Identify the structural oxygen carrying metalloprotein pigment present in human blood. Identify the structural oxygen carrying metalloprotein pigment present in human blood. మానవ రక్తంలో ఉన్నటువంటి లోహ ప్రోటీన్, ఆక్సిజన్ను మోసుకుపోయే లోహ ప్రోటీన్ ఏది? మానవుడి యొక్క రక్తంలో ఆక్సిజన్ మోసుకుపోయే మెటలోప్రోటీన్, లోహ సంబంధమైన ప్రోటీన్ ఏది? హీమోగ్లోబిన్,
prothrombin, fibrinogen, all the above. 5 అన్నీ హీమోగ్లోబిన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ 3 కూడా ప్రోటీన్లే. దీస్ 3 ఆర్ ప్రోటీన్స్. బట్ hemoglobin is the protein which is linked with heme, that is iron. ఇనుముతో కలిపినటువంటి గ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఈ హీమోగ్లోబిన్, ఇది ఆక్సిజన్ రవాణాలో సహకరిస్తుంది. హీమోగ్లోబిన్ helps in oxygen transport, which is a protein. Prothrombin is also protein which converted into thrombin. Fibrin is also protein which converts into fibrin. In a prokaryotic bacterium, metabolic cellular respiration takes place inside the. In a prokaryotic bacterium, metabolic cellular respiration takes place inside the. కేంద్రకపూర్వ సూక్ష్మజీవిలో జీవక్రియలు ద్వారా ఏర్పడేటువంటి కణ శ్వాసక్రియ ద్వారా ఎక్కడ జరుగుతుంది? కేంద్రకపూర్వ సూక్ష్మజీవుల్లో కణ శ్వాసక్రియ ఏ ప్రాంతంలో జరుగుతుంది? మైటోకాండ్రియా, సైటోప్లాజం, కణద్రవ్యము, బోత్ 1 and 2, మైటోకాండ్రియా మరియు కణద్రవ్యము, సెల్ మెంబ్రేన్, కణత్వచము. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం. ఇన్ సైటోప్లాజం, cellular respiration takes place in prokaryotic bacterium. కేంద్రకపూర్వ సూక్ష్మజీవుల్లో కణద్రవ్యములో కణ శ్వాసక్రియ జరుగుతుంది. Each mole of ATP molecule upon hydrolysis yields how many calories of biological energy? Each mole of ATP molecule upon hydrolysis yields how many calories of biological energy? జల విశ్లేషణ అనంతరము ప్రతి ఏటీపీ అణువు ఎన్ని కిలోరీల శక్తిని విడుదల చేస్తుంది? 7600 కిలోరీలు, 7600 కిలోరీస్, 7800 కిలోరీలు, 7800 కిలోరీస్, 7200 కిలోరీలు, 7200 కిలోరీస్, 7500 కిలోరీస్, 7500 కిలోరీస్. ద రైట్ ఆప్షన్ ఈజ్ 7600 కిలోరీస్, 7600 కిలోరీలు. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ అపాన్ హైడ్రాలిసిస్ yields 7600 కిలోరీస్ ఎనర్జీ. ప్రతి ఏటీపీ అణువు జల విశ్లేషణ అనంతరము 7600 కిలోరీల శక్తిని విడుదల చేస్తుంది. ఐడెంటిఫై ద యూనివర్సల్ ఫస్ట్ స్టేజ్ ఇన్ ద మెటబాలిక్ ఆక్సిడేషన్ ఆఫ్ ఏ గ్లూకోజ్ మాలిక్యూల్. ఐడెంటిఫై ద యూనివర్సల్ ఫస్ట్ స్టేజ్ ఇన్ ద మెటబాలిక్ ఆక్సిడేషన్ ఆఫ్ ఏ గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు జరిగేటువంటి మొదటి దశ ఏది? గ్లూకోజ్ అణువు ఆక్సీకరణలో జరిగే మొదటి దశ ఏది? క్రెబ్స్ సైకిల్, క్రెబ్స్ వలయము, కెల్విన్ సైకిల్, కెల్విన్ వలయము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రాన్ రవాణా, గ్లైకాలిసిస్. Krebs cycle, it is the part of respiration, that's why wrong answer. Krebs cycle శ్వాసక్రియలో ఒక భాగం కాబట్టి సరైనది కాదు. కెల్విన్ సైకిల్ is the part of photosynthesis. కెల్విన్ సైకిల్ కిరణ సమీకరణలో ఒక భాగం కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ is also wrong answer. Glycolysis is the right answer. Glyco means glucose, lysis means dividing. Lysis means dividing. Glucose molecule is dividing into PGA, phosphoglyceric acid. ఒక గ్లూకోజ్ అణువు 2 PGA అణువుగా విడిపోవడాన్ని గ్లైకాలిసిస్ అని అంటారు. ఇది గ్లూకోజ్ జీవక్రియల్లో గ్లూకోజ్ ఆక్సీకరించినప్పుడు ఉండేటువంటి మొట్టమొదటి దశ గ్లైకాలిసిస్.
accumulation of which organic acid in muscle tissues results in fatigue and muscle or pain. The accumulation of which organic acid in muscle tissues results in fatigue and muscle or pain. ఏ ఆమ్ల పదార్థము కండరాల్లో నిల్వ కావడం వల్ల అలసట మరియు కండరాల నొప్పి కలుగుతుంది? సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ ఆమ్లము, నైట్రిక్ యాసిడ్ సిట్రిక్ ఆమ్లము, లాక్టిక్ యాసిడ్ లాక్టిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ద ఆప్షన్ ఈస్ లాక్టిక్ యాసిడ్ లాక్టిక్ ఆమ్లము. లాక్టిక్ ఆమ్లము కండరాల్లో నిల్వ కావడం వల్ల కండరాల నొప్పి మరియు అలసట ఏర్పడుతుంది. డ్యూ టు ద accumulation of lactic acid in the muscle tissues, we feel fatigue and muscle or pain. The volume of DAH increases remarkably during commercial blood preparation due to the volume of DAH increases remarkably during commercial blood preparation due to వాణిజ్యపరంగా రొట్టెల తయారీలో బ్రెడ్ తయారీలో డఫ్ పరిమాణం పెరగడానికి కారణమేమి? డిఫ్యూషన్ వ్యాపనము, ఫర్మెంటేషన్ పులియబెట్టడము, డిస్టిలేషన్ స్వేదనము, ఎవాపరేషన్ బాష్పీభవనము. పిండి పొంగి ఉబ్బడానికి కారణమైంది. డిఫ్యూషన్ వ్యాపనము రాంగ్ ఆన్సర్. డిఫ్యూషన్ వ్యాపనము రాంగ్ ఆన్సర్. ఫర్మెంటేషన్ పులియబెట్టడము రైట్ ఆన్సర్. డిస్టిలేషన్ స్వేదనము రాంగ్ ఆన్సర్. ఎవాపరేషన్ బాష్పీభవనము రాంగ్ ఆన్సర్. డఫ్ ఇంక్రీజెస్ డ్యూ టు ఫర్మెంటేషన్. పిండి ఉబ్బడానికి కారణము పులియబెట్టడము. Who historically wrote that respiration is a combustion, very slow indeed, and oxygen combines not only with carbon but also with hydrogen? Who historically wrote that respiration is a combustion, very slow indeed, and oxygen combines not only with carbon but also with hydrogen? ఎవరు? శ్వాసక్రియ అనేది ఒక రకమైన దహనము అని, ఇది నిదానంగా జరిగినప్పటికీ ఆక్సిజను కార్బన్తోనే కాదు హైడ్రోజన్తో కూడా సంయోగం చెందుతుందని తెలియజెప్పారు. లెబోయిజర్, ప్రీస్ట్లీ, ఎంగల్మన్, ఇంజన్హౌస్. లెబోయిజర్, ప్రీస్ట్లీ, ఎంగల్మన్, ఇంజన్హౌస్. The right option is Lavoisier. Lavoisier is the right option. Lavoisier సరైన సమాధానము. Lavoisier మనకు ఆక్సిజన్ కార్బన్తోనే మరియు హైడ్రోజన్తో సంయోగం చెందుతుందని, ఇది మండడము, శ్వాసక్రియ అంటే ఒక రకమైన మండడం అని తెలియజెప్పారు. Lavoisier explained that respiration is a type of combustion and oxygen combines with carbon as well as hydrogen. Several distinct enzyme catalyzed intermediate chemical products are exclusively formed during. Several distinct enzyme catalyzed intermediate chemical products are exclusively formed during. ఈ జీవక్రియలో అనేకమైన మధ్యస్థ పదార్థాలు తయారవుతాయి. కంబషన్ దహనము, రెస్పిరేషన్ అండ్ కంబషన్ దహనము మరియు శ్వాసక్రియ. రెస్పిరేషన్ శ్వాసక్రియ. హీటింగ్ వేడి చేయడం. కంబషన్, రెస్పిరేషన్ అండ్ కంబషన్. రెస్పిరేషన్, హీటింగ్. ద రైట్ ఆప్షన్ ఈజ్ రెస్పిరేషన్ ఇస్ ద రైట్ ఆప్షన్. రెస్పిరేషన్ ఇస్ ద రైట్ ఆప్షన్. శ్వాసక్రియలో అనేక రకాల మధ్యస్థ పదార్థాలు వెలువడతాయి.
Several types of intermediate substances are formed during respiration. The specialized respiratory organs present in a cockroach are the specialized respiratory organs present in a cockroach are బొద్దింకలో ఉన్న ప్రత్యేకమైన శ్వాసావయవాలేవి బొద్దింకలో ఉన్న ప్రత్యేకమైన శ్వాసావయవాలేవి బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు మ్యూకస్ గ్లాండ్స్ శ్లేష్మ గ్రంథులు గిల్స్ మొప్పలు ట్రాకియా వాయునాళాలు. ద రైట్ ఆప్షన్ ఈస్ ట్రాకియా అనేది సరైన సమాధానం. ట్రాకియా ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ కాక్రోచ్. బొద్దింకలో వాయునాళాలు శ్వాసేంద్రియాలు. Gaseous exchange and respiration in basic organisms like amoeba and hydra occurs simply via. Gaseous exchange and respiration in basic organisms like amoeba and hydra occurs simply via. అమీబా మరియు హైడ్రాలలో వాయువుల యొక్క వినిమయము శ్వాసక్రియలో ఏ విధంగా జరుగుతుంది? ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకము, ఆస్మాసిస్, ద్రవాభిసరణ, డిఫ్యూషన్, వ్యాపనము, ఇన్హలేషన్, ఉచ్ఛ్వాసము. ట్రాన్స్పిరేషన్, ఆస్మాసిస్, డిఫ్యూషన్, inhalation. The answer is diffusion. The exchange of gases in respiration takes place through diffusion in the organisms like amoeba and hydra. అమీబా మరియు హైడ్రా లాంటి జీవుల్లో వాయువుల యొక్క వినిమయము వ్యాపన పద్ధతి ద్వారా జరుగుతుంది. Cutaneous respiration occurs natively in which of these animals? క్రింద తెలిపిన ఏ జీవులలో కుడ్య శ్వాసక్రియ జరుగుతుంది? Cutaneous respiration means the respiration which takes place through the skin. కుడ్య శ్వాసక్రియ అనగా శరీర పైన చర్మం ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియ. ఫ్రాగ్ కప్ప, అర్థవామ్ వానపాము, లీచ్ జలగ, ఆల్ ద అబోవ్ పైవన్నీ. Answer is frog. In frog, cutaneous respiration takes place. In earthworm also cutaneous respiration. In leech also cutaneous respiration. Hence, the answer is all the above. All the above is the correct answer. Cutaneous respiration takes place in frog, earthworm and leech. కప్ప, వానపాము, జలగల్లో చర్మ శ్వాసక్రియ జరుగుతుంది. The fundamental driver for animals to evolve highly diverse types of respiratory organs is. The fundamental driver for animals to evolve highly diverse types of respiratory organs is. వివిధ రకాల విభిన్నమైన శ్వాసేంద్రియాల పరిణామముకు ముఖ్య సూత్రం ఏది? బాడీ సైజ్, హ్యాబిటాట్. శరీర పరిమాణము, ఆవాసము. అవైలబిలిటీ ఆఫ్ వాటర్, నీటి యొక్క లభ్యత. టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్, రవాణా వ్యవస్థ రకము. ఆల్ ద అబోవ్ పైవన్నీ. The right option is all the above పైవన్నీ right option. The evolution of respiratory organs depends upon body size, habitat, availability of water and type of circulatory system. శ్వాసేంద్రియాల యొక్క పరిణామం అనేది జీవి శరీర పరిమాణం పైన, అది ఉండే ఆవాసం పైన, నీటి యొక్క లభ్యత పైన మరియు రవాణా వ్యవస్థ యొక్క రకం పైన ఆధారపడి ఉంటుంది. Gills are evolutionary
Specialized structures meant exclusively for. Gills are evolutionary specialized structures meant exclusively for. పరిణామక్రమంగా ప్రత్యేకీకరించబడిన నిర్మాణాలు మొక్కలు. వీటిలో టెరెస్ట్రియల్ రెస్పిరేషన్, భూమిపై జరిగే శ్వాసక్రియ. అక్వాటిక్ రెస్పిరేషన్, జల శ్వాసక్రియ. పల్మనరీ రెస్పిరేషన్, పుపస శ్వాసక్రియ. ఆల్ టైప్స్, అన్ని రకాలు. గిల్స్ ఆర్ స్పెషల్లీ evolved ఫర్ అక్వాటిక్ రెస్పిరేషన్. మొక్కలు ప్రత్యేకంగా జల శ్వాసక్రియ కోసం పరిణామం చెందినవి. In classic pulmonary respiration, the primary respiratory organs are always the పుపస శ్వాసక్రియలో ప్రాథమిక శ్వాసేంద్రియాలు స్కిన్, చర్మము. లంగ్స్, ఊపిరితిత్తులు. ట్రాకియా, వాయునాళము. బ్రాంకస్, శ్వాసనాళం. రైట్ ఆప్షన్ ఇస్ లంగ్స్, ఊపిరితిత్తులు. పుపస శ్వాసక్రియలో ప్రాథమిక శ్వాసేంద్రియాలు ఊపిరితిత్తులు. Lungs are the primary organs in pulmonary respiration. The hemoglobin present inside blood effectively binds and transports. రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ ఈ దిగువ పదార్థాలను బంధించి రవాణా చేస్తుంది. ఆక్సిజన్ మాత్రమే, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే. బోత్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ రెండింటిని. నైట్రోజన్ మాత్రమే. ద రైట్ ఆప్షన్ ఈస్ both oxygen and carbon dioxide is the right option. The hemoglobin present inside the blood effectively binds and transport oxygen and carbon dioxide in the form of oxyhemoglobin and carboxyhemoglobin. In complex land plants, gaseous exchange can actively take place through. సంక్లిష్టమైన భూమిపైన ఉండేటువంటి మొక్కల్లో వాయుల యొక్క రవాణా వీటి ద్వారా జరుగుతుంది. లెంటిసెల్స్ ఆన్ స్టెమ్, కాండం పైన ఉన్నటువంటి లెంటి కణాలు. వాయురంధ్రాలు. సర్ఫేస్ ఆఫ్ రూట్స్, వేర్ల యొక్క ఉపరితలము. స్టొమాటా ఆన్ లీవ్స్, పత్రాల పైన పత్రరంధ్రాలు. ఆల్ ద అబోవ్, పైవన్నీ. ఇన్ కాంప్లెక్స్ ల్యాండ్ ప్లాంట్స్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ కెన్ యాక్టివ్లీ టేక్ ప్లేస్ త్రూ. భూమిపై ఉన్నటువంటి మొక్కల్లో ప్రధానంగా వాయువుల రవాణా వీటి ద్వారా జరుగుతుంది. లెంటిసెల్స్ ఆన్ స్టెమ్, కాండాలపై ఉన్నటువంటి వాయురంధ్రాలు. సర్ఫేస్ రూట్స్, వేర్లపై ఉన్నటువంటి ఉపరితలము. స్టొమాటా ఆన్ లీవ్స్, పత్రాలపై ఉండే పత్రరంధ్రాలు. ఆల్ ద అబోవ్. ద రైట్ ఆప్షన్ ఈస్ ఆల్ ద అబోవ్, పైవన్నీ. Specialized breathing roots, also known scientifically as aerial roots or pneumatophores, are found in. Specialized breathing roots, also known scientifically as aerial roots or pneumatophores, are found in. ప్రత్యేకీకరించబడిన వాయుగత వేర్లు, శ్వాసవేర్లు. వీటిని శాస్త్రీయంగా వాయుగత వేర్లు అని, అదేవిధంగా న్యూమాటోఫోర్లు అని అంటారు. ఇవి ఎక్కడ కనబడతాయి? వాయుగత వేర్లు, న్యూమాటోఫోర్లు లేదా శ్వాసవేర్లు ఎక్కడ అగుపిస్తాయి? వేర్ డూ యూ ఫైండ్ బ్రీతింగ్ రూట్స్ ఆర్ ఏరియల్ రూట్స్ ఆర్ న్యూమాటోఫోర్స్? అక్వాటిక్ ప్లాంట్స్, జల
నీటి మొక్కలు, మాంగ్రూవ్ ప్లాంట్స్ మాంగ్రూవ్ మొక్కలు, టెరెస్ట్రియల్ ప్లాంట్స్ భూమిపైన పెరిగే మొక్కలు, డెజర్ట్ ప్లాంట్స్ ఎడారి మొక్కలు. ద రైట్ ఆప్షన్ ఈజ్ మాంగ్రూవ్ ప్లాంట్స్, అడవుల్లో పెరిగేటువంటి మొక్కలు. అడవుల్లో పెరిగే మొక్కల్లో వాయుగత వేర్లు లేదా శ్వాస వేర్లు లేదా నొమాటోఫోర్లు అగుపిస్తాయి. దీస్ బ్రీతింగ్ రూట్స్ ఆర్ ఏరియల్ రూట్స్ or pneumatophores can be seen in mangrove plants. Chemically, normally, exhaled air consists of a mixture containing. Chemically, normally, exhaled air consists of a mixture containing. మనము విడిచే గాలి, నిశ్వాసం చేసే గాలిలో ఉండేటువంటి మిశ్రమం ఏది? వాయువులేవి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, nitrogen, carbon dioxide, water and nitrogen. Carbon dioxide, water vapor, nitrogen, carbon dioxide, water and nitrogen. The right option for this is the last one, carbon dioxide, water and nitrogen. The exhaled air contains all these three: water, carbon dioxide and nitrogen. మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు నైట్రోజన్ ఉంటాయి. A structural flap-like muscular valve that precisely orchestrates movement of air and food is the. A structural flap-like muscular valve that precisely orchestrates movement of air and food is the. గాలి మరియు ఆహార పదార్థాల యొక్క కదలికను వేరు చేసే ఒకానొక కండరయుతమైన చిన్న నాలుక లాంటి భాగం ఏది? గ్లాటిస్, వాయునాళము శబ్దపీఠిక ముందు భాగము. ప్యాలెట్, అంగిలి, ఎపిగ్లాటిస్ ఉపజిహ్విక, లారింక్స్ శబ్దపీఠిక. Glottis, palate, epiglottis, larynx. The right option is epiglottis. Right option is epiglottis. A structural flap-like structure which separates the movement of air and food is epiglottis. ఎపిగ్లాటిస్ అన్నది ఉపజిహ్విక అనేది వాయు మరియు ఆహార పదార్థాల రవాణాను వేరు చేసిన ఒక కండరయుతమైన చిన్న నాలుక లాంటి నిర్మాణము. లెంటిసెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ స్ట్రక్చర్స్ దట్ టిపికల్లీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. లెంటిసెల్స్ ఆర్ స్పెషలైజ్డ్ గ్యాస్ ఎక్స్చేంజ్ స్ట్రక్చర్స్ దట్ టిపికల్లీ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. మొక్కలోని ఈ భాగంలో ఉండేటువంటి ప్రత్యేకీకరణమైనటువంటి వాయువుల రవాణా చేయడానికి నిర్దేశించిన కణాంగాలు వాయురంధ్రాలు ప్రత్యేకంగా వాయుల రవాణాకు నిర్దేశించబడినటువంటి కణాంగాలు. ఏ భాగంలో అంటే యంగ్ టిష్యూ, లేత కణజాలము, సాఫ్ట్ లీవ్స్ లేత పత్రాలు, వుడీ స్టెమ్స్ చెవదేరిన కాండము. నన్ ఆఫ్ ద అబోవ్ పైవి కావు. వాయురంధ్రాలు ప్రత్యేకంగా వాయుల రవాణా కోసం ఏర్పడినటువంటి భాగాలు. ఇవి మొక్కలోని ఈ భాగంలో ఉంటాయి. యంగ్ టిష్యూ, సాఫ్ట్ లీవ్స్, వుడీ స్టెమ్స్, నన్ ఆఫ్ ద అబోవ్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ వుడీ స్టెమ్స్. చెవదేరిన కాండంలో మనము వాయురంధ్రాలను గమనించవచ్చు. లెంటిసెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వుడీ స్టెమ్స్ ఫర్ సేక్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. వాయుల యొక్క రవాణాకు ఇవి చెవదేరిన కాండంలో వాయురంధ్రాలు అనేవి ఉంటాయి.